అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టీ టైమ్ స్నాక్స్ అండి, నమ్మక్ పారి. దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా 1/2 kg మైదా పిండి అండి, దాన్ని జల్లించుకొని తీసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ ఓమా అండి. ఓమా ఆల్రెడీ నేను క్రష్ చేసి పెట్టుకున్నానండి, అయినా కూడా కొంచెం క్రష్ చేసి వేసేసాను. కస్తూరి మేతి, మన హోమ్ మేడ్ కస్తూరి మేతి అండి. ఏమన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ ఉందండి, హోమ్ మేడ్ కస్తూరి మేతి ఎలా చేయాలో వెళ్ళి చూడండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వేడి నూనె వేసుకోవాలండి. ఇప్పుడు నూనె అంతా వేసేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ నూనె వేడి చేసుకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసి కలుపుకోండి, నూనె వేడిగా ఉంటుంది. నూనె మనం వేడి చేసి పోసాం కాబట్టి బాగా క్రంచీగా ఉంటుందండి. దీంట్లో కొందరు బియ్యం పిండి వేస్తారండి, నేను వేయను. ఇలా వేడి నూనె పోసిన బటర్ వేసినా కూడా మంచి క్రంచీగా ఉంటుందండి. క్రంచీగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటుందండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా పిండి అయితే ఇట్లా వస్తుందండి. ఇది కరెక్ట్. ఇలా వస్తే ఇట్లా వస్తే పర్ఫెక్ట్ అండి. నమ్మక్ పారికి పిండి కరెక్ట్గా ఉంటుందని అర్థం. అది మనం మురుకులు చేసినప్పుడు ఇట్లానే చేసుకుంటాం కదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి. మంచి గట్టిగా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. ఇంకా మనం ముందే ఆయిల్ పోసేసాం కాబట్టి మనకి మళ్ళీ ఆయిల్ పోసేది ఉండదు, ఆయిల్ పోసే అవసరం కూడా ఉండదండి. ఇలా పిండి అంతా మంచిగా దగ్గరికి తీసుకొని కలిపేసి 1 గంట పాటు నానబెట్టేయాలండి. ఇలా పిండి అంతా బాగా కలిపేసుకోవాలండి. దీని మీద ఒక 1 స్పూన్ ఆయిల్ ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని ఒక తడిగుడ్డ పచ్చిగా చేసుకొని వేసేసుకోవాలి. దీన్ని 1 అవర్ రెస్ట్ ఇచ్చేద్దామండి. 1 గంట పాటు నానబెట్టుకున్న పిండిని ఇప్పుడు ఇలా కొంచెంగా తీసుకొని చపాతీ పిండిలా మనం రౌండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా నేను కొంచెం తీసుకున్నా. ఇలా రౌండ్ చేసి పక్కన పెట్టుకొని మనం చపాతీని ఇలా రౌండ్గా మనం బెలాయించుకుంటామో కొంచెం పిండి చల్లుకొని బెలాయించుకోవాలండి. బెలాయించుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ ఇట్లా లైన్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. స్క్వేర్గా, డైమండ్ షేప్లా అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకొని అన్నీ ఇట్లా వేసేసుకోవాలండి ఒక ప్లేట్లో. ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకుంటే అన్నీ ఒకటేసారి మనం ఫ్రై చేసుకోవచ్చండి.
ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగినాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నూనె బాగా కాగాక ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా దీంట్లో నుంచి కొన్ని తీసుకొని వేయాలి. ఇలా అన్నీ ఒక దగ్గరికి ఉంటుంది కానీ మన నూనెలో వేయగానే అన్నీ విడిపోతుందండి. చూసి వేసుకొని నూనె బాగా కాగింది. చూడండి, నేను దీంట్లో సోడా వేయలేదు. సోడా వేయకపోయినా కూడా మంచిగా ఇలా ఉబ్బుతుంది. చూడండి, ఇప్పుడు మెల్లగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అందుకే నేను దీంట్లో వేడి నూనె పోసాను. వేడి నూనె పోస్తే ఇలా ఉబ్బుతుంది, ఇంకా పొంగుతుంది. ఉబ్బుతుంది అని చెప్తున్నాను, సారీ అండి, పొంగుతుంది. ఇంకా మంచిగా క్రిస్పీగా బాగుంటుందండి. పూరి పొంగినట్టు పొంగుతుంది. పిల్లలు వచ్చే వరకు స్కూల్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎవరైనా తినొచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మనం టీవీ చూస్తూ టైంపాస్కి కూడా ఒక గిన్నెలో వేసుకొని కూడా కూర్చొని తింటే ఎంత తిన్నామో కూడా గుర్తుండదండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలండి. మనం ఇంకా కలర్ బయటికి తీసేసే వరకు మనకు ఆ కలర్ వచ్చేస్తుంది. ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు మీరు. ఇలా ఒక ప్లేట్లో టిష్యూ వేసేసుకొని తీసేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. తీసేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ వాయి వేసేసుకుందాము. ఇలా ఇంకొక వాయి కూడా వేసేసుకోవాలండి. అందుకే ముందుగా అన్నీ ఇలా బెలాయించుకొని చపాతీలా రోల్ చేసుకొని కట్ చేసుకొని అన్నీ ఒకటే దగ్గర పెడితే ఇలా చేసుకుంటే ఈజీ ఉంటుందండి. అలా చేసుకున్నట్టు కష్టంగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా తీసేసాక బ్రౌన్ కలర్లో వచ్చిందండి. క్రంచీగా ఉంటుంది. చూసారా, చాలా క్రంచీగా అవుతుందండి. ఇది సెకండ్ వాయి అండి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. కానీ గ్యాస్ మీడియం, బాగా నూనె కాగి ఉంటుందండి. మీడియం టు లో అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. తీసేటప్పుడు ఈ కలర్లో ఉంటుందండి. మళ్ళీ కాసేపు అయ్యాక ఈ కలర్లో వచ్చేస్తుంది. చూడండి, నూనె నుంచి తీసేటప్పుడు ఒకలాగా ఉండే కలర్ ఇప్పుడు మనం తీసి ప్లేట్లో పెట్టుకున్నాక ఇంకొక కలర్ వచ్చేసింది. 1/2 kg పిండికి ఇంకొక 2 వాయి వస్తుందండి. వేస్తున్నా, అన్నీ వేసాక చూపిస్తాను ఒకసారి. లాస్ట్ ఫైనల్ రెడీ అయిపోయిందండి. టీ టైం స్నాక్స్ నమ్మక్ పారి ఇంకా టీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా క్రంచీగా. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. పిల్లలకి కూడా స్నాక్స్ బాక్స్ కూడా అయిపోతుంది. ఒక వారం పాటు మనకు ఇంట్లో ఉంటుంది. ఒక 10-15 డేస్ వరకు ఎయిర్ కంటైనర్లో టైట్ పెడితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అంతా ఒక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా చల్లగైపోవాలండి. ఒక 1 అవర్ పాటు ఇలాను ప్యాన్ కింద పెట్టేసేయాలి. తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే ఒక 10-15 డేస్ వరకు బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మీ రూపీస్ కిచెన్.